రేవంత్ అన్న, ప్రధానిని 5 ఏళ్ల పాటు పెద్దన్నలాగా చూడు. మేం గెలిచాక కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే బాధ్యత మేమే తీసుకుంటాం. అంతేగాని కేసీఆర్ మాదిరిగా ప్రధానిని చిల్లరమల్లరగా తిట్లు తిట్టి ప్రజల్లో చులకన కావద్దని, తెలంగాణ ప్రజలకు నష్టం చేయొద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ప్రజాహిత యాత్రలో భాగంగా గట్టుదుద్దనపల్లి, చెంజర్ల, ఈదులగట్టపల్లి, అన్నారం, మానకొండూరు గ్రామాలలో ఆయన పాదయాత్ర చేశారు. బండి సంజయ్ కుమార్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అభిమానులు బండి సంజయ్కు ఘనంగా సన్మానించి శాల్వాలతో సత్కరించారు. చెంజర్ల గ్రామంలో రేషన్ షాప్ను సందర్శించిన బండి సంజయ్ రేషన్ బియ్యం జోకుతూ డీలర్తో సరదాగా సంభాషించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ, అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం కరెక్ట్ కాదని, నిరంతరం మీకోసం కొట్లాడి కేసులను, లాఠీ దెబ్బలను, అరెస్టులను సైతం లెక్క చేయకుండా జైలుకెళ్లిన చరిత్ర బండి సంజయ్దన్నారు. నాపై 100కు పైగా కేసులు పెట్టినా భయపడలే. 2 సార్లు జైలుకు పంపినా, మీకోసం పోరాడినా, మీకోసం కొట్లాడినా, బీజేపీకి ఓట్లేసి గెలిపించండి అని కోరారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని చెప్పిన బండి సంజయ్, బీజేపీకి ఓటు వేస్తేనే మీరు వేసే ఓటుకు విలువ పెరుగుతుందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేని బీఆర్ఎస్కు ఓటు వేయడం అంటే డ్రైనేజీలో వేసినట్టే అన్నారు. పొరపాటున మోదీకి ఓటు వేయకపోతే రైతులకిచ్చే సబ్సిడీలని ఆగిపోతాయని, కేంద్ర సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు. కులాలు, వర్గాలు, వర్ణాలతో సంబంధం లేకుండా అందరి కోసం పనిచేస్తున్నామని, అధిక నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని ఆదరించాలని కోరారు. రాముడంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు గజగజ వణుకుతున్నారని తెలిపారు. అయోధ్యలో రాముడి గుడి కడతారని ఎప్పుడైనా అనుకున్నారా? రాముడి గుడి కట్టిన ఘనత మోడీదన్నారు. నరేంద్ర మోడీ పేదల మనిషి అని, నిరంతరం మీకోసం కృషి చేసే నాయకుడని తెలిపారు. మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం, ఉపాధి హామీ పనుల కోసం 150 కోట్ల 40 లక్షలు, రోడ్ల మెటీరియల్ కోసం 111 కోట్ల 95 లక్షలు, చెట్ల పెంపకం కోసం 131 కోట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకొస్తానన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే కేంద్రం సపోర్టుగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డిని ప్రధాని మోడీ కలిస్తే తప్పేంటో కేసీఆర్ కొడుకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్తన్న అంటే ఎటువంటి కోపం లేదని, అభివృద్ధి పరంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, ఆయన వ్యక్తిత్వం పరంగా మంచి మనిషి అని చెప్పారు. దయచేసి మీరు నాకు ఓటు వేస్తే నేను వెళ్ళి మోదీకి ఓటు వేస్తానని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి, మాయ మాటలు చెప్పి ఓట్లు అడగడానికి వస్తారు. జాగ్రత్తగా ఆలోచించి ఉప్పు గుర్తుకి ఓటు వేయండి. అభివృద్ధి చేసేవారికి ఓటు వేస్తే మీరు వేసిన ఓటుకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, సొల్లు అజయ్ వర్మ, బీజేపీ మండలాధ్యక్షులు రాబక ప్రవీణ్ కుమార్, నందగిరి బలరాం, కత్తి ప్రభాకర్ గౌడ్, ఉషకోల రమేష్, అప్పాని తిరుపతి, సుమతి, వాంగల ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్తే మెల్లగా చెప్తే మంచిగా చెప్తాను. సూపర్ నాయకత్వం
అంబులెన్స్ అది भारत माता की जय, भारत माता की जय। भारत माता मुद्दु बिड्डल యువతరమే నీ బిడ్డ సంజయ్ అన్న గారికి సత్కారం. గణేష్ రుద్రేష్ గణేష్ ఆ పథకాలకు ఆకర్షితులై జైనింగ్ కాబోతున్న రైతు ఉద్దెట్టి గారి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది యువకులు చేరబోవడానికి అడ్డం సార్ కొంచెం మీరు మీరు పంచాడు ఉంటారు కప్పుకుంటారు కానీ రామరెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంచెం ఇంత బాధ మా జీవితాలు నాశనం చేసుకున్నాం అట్లా మేము. మా పత్తు బర్బాద్ అయినాయన్న మా జీవితాలు. మా కుటుంబ సభ్యులు అడుగుతున్నకయ్యాల ఇంత కొట్లాడుతుంది ఇంటికి రాకపోతుంది. మీరందరూ మీ కుటుంబ సభ్యులు పెళ్లిలో పోతారు, పిల్లలలో పోతారు, సినిమాలో పోతారు, హోటల్లో పోతారు, అంత వెళ్తారు. మేము ఈ 5 సంవత్సరాలు మా కుటుంబంతో సినిమాలకు పోలేదక్క, పెళ్లిలకు పోలే, గుళ్ళకు పోలే, గోపురాలకు పోలే. మా కుటుంబాలు అడుగుతూనే ఇవ్వాల. అన్నవరం ప్రజలు అడుగుతున్నారు ఇవ్వాలి. అరే ఇంకా పేదల కోసం కొట్లాడుతుంది మీరు. కొట్లాడి జైలుకు పోతుంది. మా కుటుంబాన్ని పడుకోపోతుంది, పిల్లలను పడుచుకోతుంది, పిల్లలను పడుచుకోపోతుంది. ఇవాళ వాళ్ళు పేదోళ్ళు మీకు ఎందుకు ఓటేది? పోయి కాంగ్రెస్ పార్టీలకు ఓటేసి ఎందుకు కొట్లాడేది మీరంటే ఏం సమాధానం చెప్తారు? ఇంకా ఇవాళ కష్టపడి మీకోసం ఎవరు కొట్లాడారు? ఆపదలు వస్తాయి, కష్టం వస్తాయి, ఎవరు మీకోసం వచ్చారు, ఎవరు తెలంగాణ మొత్తం తిరుగుతున్నారో ఒక్కసారి ఆలోచించులక. ఇలా అన్నం పెట్టడానికి తున్నం పెట్టద్దక్క. మీకోసం కొట్టడానికి మీకు ఓట్లేయాలి. నరేంద్ర మోడీ పేదోడు. ఇలా పేదోడు కాబట్టి పేదోళ్ళ గురించి ఆలోచిస్తాడు. మీకు అన్ని రకాల సేవ చేస్తుంది నరేంద్ర మోడీ. ఒక ఛాయం కొన్ని వ్యక్తి పేదోడు ప్రధానమంత్రి కాబట్టి ఇలా గుడి కట్టించిన వ్యక్తి. ఈ 500 సంవత్సరాలు చూస్తున్నాం గుడి అవుతుందా కాదనే పని. ఇలా గుడి అయి మీకు అద్భుతమైన బ్రహ్మాండమైన గుడిని మీకు చూపెట్టింది నరేంద్ర మోడీ. ఇవాళ మానకొండ కూడా నరేంద్ర మోడీ పైసలు ఇచ్చాడు. ఈ లెక్క నరేంద్ర మోడీ గారు ఈ మానకొండకి ఏమి ఇచ్చిండు అంటే అందరినీ ఈ లెక్క తప్పు కాదక్క. మీ పిల్లలు మీ మనవలలో చదువుకున్న ఉంటే కంప్యూటర్లో చూస్తే ఏమి ఇచ్చాడో చెప్తారు. ఇది తప్పు అనుకుంటే నా మీద కేసు పెట్టుకొని చెప్పారు. ఇలా మానకొండ అసెంబ్లీ 100 రోజుల కూలి పని కోసం, ఉపాధి పని కోసం 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, 50 కోట్లు కాదక 151 కోటి 45 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 100 రోజుల పనికిచ్చింది. ఎంత అంటే 151 కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చినాం. 150 కోట్లు దాదాపు. ఇలా మెటీరియల్ రోడ్ల కోసం, మెటీరియల్ కోసం 112 కోట్ల, మళ్ళీ 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 112 కోట్ల 90 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 131 కోటి 58 లక్షల రూపాయలు. చెట్లు కనవట్లేదు. ఈ చెట్లు తప్ప ఈ పాత ఎప్పుడుదో చెట్టు 5 సంవత్సరాల టీఆర్ఎస్ చెట్లు పెట్టారు ఎక్కడైనా. మరి ఏం చేసిన 131 కోటి రూపాయలు ఇచ్చినాం. 131 రూపాయలతో చెట్లు పెడితే మానకొండూరు అసెంబ్లీ మొత్తం అడిగే కనవాలి. నేను అడిగిన టీఆర్ఎస్ చెట్లు ఏమైనా అంటే గాడి మొక్కపోయినాయట. చెట్లు ఏమైనా అంటే గాడి కొట్టుకోవాలి. టీఆర్ఎస్ చెట్ల పైసలు కూడా దొబ్బిపోయారు. ఇవాళ చెట్ల పైసలు ఇవాళ గ్రామాలలో రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, బల్బుల కోసం, శ్మశాన వాటికల కోసం, కమ్యూనిటీ హాల్ కోసం, రైతు వేదికల కోసం ఇలా ఎన్ని పైసలు ఇచ్చామంటే 104 కోట్ల 39 లక్షల రూపాయలు ఇచ్చాం. 104 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా చెత్త సేకరణ ట్రై సైకిల్ కోసం 30 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 16 కోట్ల 18 లక్షల రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 391 కోటి 62 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చినాం. ఇది ఇక్కడ మోడీ గారు ఇచ్చింది. ఒక్క మీ
ఈ అన్నారం గ్రామానికి అన్నారానికి ఎంత ఇచ్చినామంటే 100 రోజుల కూలి పని కోసం 2,07,00,000 రూపాయలు ఇచ్చినాం. అభివృద్ధి పనులకు మెటీరియల్ ఖర్చు కోసం 91,48,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 91,27,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 57,40,00,000 రూపాయలు ఇచ్చినాం. రోడ్ల కోసం మూల కోసం గ్రామ పంచాయతీ నిధులు 2,23,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 60,000 రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,26,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ గ్రామానికి నేను ఎంపీ అయినాక పడికెత్తక రోడ్ల కోసం జోడిగా సెంట్రల్ రోడ్ సిఆర్ఎఫ్ ఫండ్ చెల్లూరు కేశవపట్నం 17 కిలోమీటర్ల డబుల్ రోడ్ కోసం 25 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిన నేనే. తాడికల్ ఎర్రపల్లి 9 కిలోమీటర్ల రోడ్ల కోసం 13,05,00,000 రూపాయలు ఇచ్చిన. ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్డు మానకొండూరు వేగూరుపల్లి బంజర్పల్లి 7 కిలోమీటర్ల రోడ్డు కోసం 4,26,00,000 రూపాయలు ఇచ్చిన. లలితాపూర్ కొండపల్లికల 6 కిలోమీటర్ల రోడ్డు కోసం 2,40,00,000 రూపాయలు ఇచ్చిన. పూలపల్లి క్రాస్ రోడ్ కొత్తపల్లి 7 కిలోమీటర్ల రోడ్డు కోసం 2,46,00,000 రూపాయలు ఇచ్చిన. ఇది నేను తీసుకొచ్చిన పైసల కాదు. మరి ఏం తీసుకొచ్చిండు బండి సంజయ్ ఏం చేసినట్టే ఇవన్నీ కదే. అంతేకాక ఇవి తప్పైతే ఈ చౌరస్తాకు మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారా బీఆర్ఎస్ వస్తారా రమ్మని చెప్పు. ఇంకా ఇస్తాక మళ్ళీ నాకు ఓట్లేసి గెలిపిస్తా, ఇంకా ఇస్తా. పాపం ఒక్క సహకరించడానికి సిద్ధం. పాపం కవ్వపల్లి సత్తన అంటే నాకు ఏం కోపం లేదు, ఆయన మంచోడు. పాపం ఆయన వివాద రైతుడు. ఇలా కొట్లాట మాకు అద్దెయాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఇలా నరేంద్ర మోడీ వచ్చే రేవంత్ రెడ్డి సార్ పై కలిసే తప్పే ఉండక తెలంగాణకు పైసలు కావాలా లేదా? మన పైసలు కేసీఆర్ ఎప్పుడు కలవలే. ఇక కలిసినప్పుడు అల్లా ఢిల్లీ పోతాడు, కొరకు ఇట్లా వంగి అతివినం నకవినం చేస్తాడు కేసీఆర్. ఇట్లా దండం పెట్టాడు, సార్ కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు. మోడీ సార్ దగ్గర పోతాడు, కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు. చాలా చెప్తాడు, పొరుగు దండాలు పెడతాడు, మళ్ళీ బయటకు వచ్చి మోడీ చేస్తాడు. ఇలా హైదరాబాద్ కు మోడీ వస్తే కేసీఆర్ సార్ కలవడు. మోడీ సార్ రాగానే కేసీఆర్ కు కోవిడ్ వస్తుంది. మోడీ సార్ రాగానే కేసీఆర్ కు జ్వరం వస్తుంది. మోడీ సార్ రాగానే కేసీఆర్ కు కాలు ఉంటుంది. మోడీ సార్ రాగానే కేసీఆర్ హాస్పిటల్ పోతాడు. మోడీ సార్ రాగానే కేసీఆర్ కు వేరే పని ఉంటుంది. ఇవాళ మోడీ సార్ ఎప్పుడు కేసీఆర్ సార్ కలవడు. ఎందుకంటే మోడీ సార్ పైసలు ఇస్తే పేరు మోడీ సార్కి వస్తుంది. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు పెన్షన్ వద్దు, తెలంగాణకు రోడ్లు వద్దు, తెలంగాణకు రుణమాఫీ వద్దు, ఏం అవసరం లేదు. కేసీఆర్ సార్ ఎప్పుడైనా కలవక మోడీ సార్ కలిస్తే కాంట్రాక్ట్ పైసలు కావాలి, కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, నేను 1,00,000 కోట్లు సంపాదించుకోవాలని చూస్తాను తప్ప కేసీఆర్ ఏ రోజు తెలంగాణ గురించి మాట్లాడాలి. మీ అన్న రోజు ఇచ్చిన రేషన్ కార్డు ఇవ్వలే కదా. నేను చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు రేషన్ కార్డులు ఇవ్వాలి అన్నాం. అవునా కదా? ఇవాళ ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినా ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, మీ ఆడవాళ్ళ అకౌంట్ అన్నా 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తానన్నా పట్టాయా? మరి చూసుకొని అకౌంట్లా పడ్డాయా? 2,500 మళ్ళీ వేయలే కదా, వేయలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. ఇచ్చిండ్రా? ఇయ్యలే కదా. ఇలా 5,00,000 రూపాయలు జాగా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 3,000 కోట్లు. అంతకుముందు ఏమన్నారంటే ఒక్కొక్క మానకొండూరులో అందరు కలిపి మానకొండూరు నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామన్నారు. ఎన్ని? 3,500 ఇస్తున్నారు. తెలంగాణలో దాదాపు 6 లక్షల మందికి ఇస్తున్నారు. ఇలా ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంటే 6 లక్షల ఇళ్లకు 5 లక్షల చొప్పున ఎంతైతే దగ్గర దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి. 3 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. ఎన్ని లక్షలు? 3 లక్షల కోట్ల రూపాయలకు కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చారు తెలుసా అన్న? 3,000 కోట్లు ఇచ్చారే. 3 లక్షల కోట్లు ఎక్కడ? 3,000 కోట్లు ఎక్కడ? 3,000 కోట్ల రూపాయలు ఇస్తే 6,000 ఇళ్ళు వస్తాయి. 6 లక్షల ఇల్లు ఇస్తాను, 6,000 ఇల్లు ఇస్తారట. ఇక మళ్ళీ ఎన్నికల దాకా ఏం చేస్తారు? ఇవి అక్క నీకు ఇస్తున్నా తీసుకోవాలని మీతో అందరూ ఓట్లేస్తారు. వేస్తారా? మీకు ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వాలి. ఇచ్చిందా? 15,000 రూపాయలు మీ రైతు బంధిస్తాను. ఇచ్చిర్రా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? ఇవన్నీ ఎన్ని రోజులు చేస్తున్నారు? 100 రోజులు ఒకటే చేస్తున్నారు. మొన్నటికి 80 రోజులు అయిపోయింది. అప్పటికి ఇంకా 20 రోజులు ఇస్తారా? వాళ్ళు ఇస్తారా? 4,000 పెన్షన్ ఇయర్ ఏమి అయిపోయా ఇస్తారయ్యా? మరి మళ్ళీ ఓటేస్తారా కాంగ్రెస్ వాళ్ళకు? ఇక రేపు నుండి వస్తారు. ఇక వచ్చి ఏం చేస్తారంటే ఎవరు పనికి రాని ఏవో చిన్నవి ఇస్తారు.
ఇప్పుడు ఏమంటారంటే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామండి. ఇచ్చిన మీకు ఫస్ట్ ఎవరు తెలుసా? ఎన్నికల ముందు ఎవరు తెలుసా? అందరికీ 500 రూపాయలకు ఫ్రీ సిలిండర్, 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నారు ఎన్నికల ముందు. ఎన్నికలు అయినాక ఏమన్నా తెలుసాక రేషన్ కార్డు ఉన్నోడికే ఇస్తారట. ఇప్పుడు నిన్నేమంటారు తెలుసా? ఆడోళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఎన్నికల ముందేమో అందరికి ఇస్తున్నారు, ఎన్నికలు అయిపోయినాకనేమో రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడేమో ఆడోళ్ళ పేరు మీద గ్యాస్ ఎవరికి ఇచ్చిందాక ఇంటికే గ్యాస్ కదా, ఆడోళ్ళ పేరు మీద ఉండేది, మగోళ్ళ పేరు మీద ఉండేది తప్పించుకోవడానికి. ఇలా అన్ని మోసం చేసిరాక ఇక ఇంకా 10 రోజులైతే ఎన్నికల కోడ్ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఇద్దాం అనుకున్నామే కానీ ఎన్నికల కోడ్ వచ్చింది ఇయ్యలే అంటారు. మళ్ళీ మీరు ఓటు వేస్తారండి. ఇక వేస్తారా? ఇక దయచేసి ఆలోచించాక మీకోసం నరేంద్ర మోడీ గారు గిన్ని సంక్షేమ ఖర్చులు గిన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మళ్ళీ అవుతున్నాడు. మీరు ప్రధానమంత్రి ఎవరు వాళ్ళకి ఓటేస్తే మీ ఓటుకు విలువ వస్తుంది. ఇవాళ మీరు నాకు ఓటేసారు, ఓటేసాక మీకు తెలిసిన వాళ్ళు వరంగల్ ఉన్నా, నిజామాబాద్ ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, ఆదిలాబాద్ ఉన్నా ఫోన్ చేసి అడుగురి. మేము బండి సంజయ్కి పోయినసారి ఓటేస్తామంటే శబాష్ అంటారు తప్ప ఇంకా బండి సంజయ్కి ఎందుకు ఓటేసిన ఎవరు అడరక. ఎందుకంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి మోడీకి ఓటేసిన, నేను పోయి మోడీకి ఓటేస్తే మోడీ మీకు బియ్యం ఇచ్చిండు, పెన్షన్ అన్ని రకాల సదుపాయాలు కల్పించిండు, గ్రామాలకు నిధులు ఇచ్చిండు. అలా రాముని గుడి కట్టించిండు, 370 ఆర్టికల్ రద్దు చేసిండు, ముస్లింల త్రిపుల్ తలాక్ రద్దు చేసిండు. కాబట్టి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు. కాంగ్రెస్ వాళ్ళకు ప్రధానమంత్రి ఎవరో తెలియదు. ఇక బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే పోయి అది మోర్ వేస్తే వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడ నాకు ఘర్కా నాకు ఘాట్కా, ఎక్కడ లేకుండా కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అన్ని విషయాలు చెప్పిన మీరు మళ్ళీ ఓట్లు ఎప్పుడు వస్తే మళ్ళీ వచ్చే నెల ఓట్లు వస్తున్నాయి. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పే మాయమాటలు నమ్మకూడక కాంగ్రెస్ వాళ్ళని తిట్టిపోతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు తిట్టి కేసీఆర్ కోడు కూడా తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాం అంటే ఏం లేదు, నేను ఎప్పుడు ప్రజల్లో తిరుగుతా కాబట్టి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను వస్తున్నా కాబట్టి ఇలా ఓర్వ లెక్క 24 గంటలు నన్ను సాపించుడు పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు సాపిస్తున్నారంటే ఏం కారణం లేదు, అన్ని అబద్ధాలను నిజాలుగా చెప్పి మనం నమ్మించే ప్రయత్నం చేసి మీ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్నార వరకు 2 చేతులు జోడించి మొక్కుతున్నక్క దయచేసి ఒక్కది కోట్లేదు కులాల పేరు తీసుకురాకూరి, ఈ వర్గం ఆ వర్గం, ఈ ఊరు ఆ ఊరు తీసుకురాకూరి. నేను అందరి కోసం పనిచేస్తా, అన్ని కులాల కోసం పనిచేస్తా, నేను అన్ని వర్గాల కోసం నేను పనిచేస్తా, నిధులు తీసుకొస్తా. ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు కాబట్టి నిధులు వస్తాయి. మీరు ఇలా ఊర్లలో చెప్తాం మనం గతంలో, అరే పెళ్లినప్పుడు శాస్త్రం చెప్తాం, పీటకొట్టి శాస్త్రం చెప్తాం, వడ్డించేటోడు మనవడైతే బంతిలో చివరికున్న లడ్డు వస్తుంది అంటారు. అవునా కాదా? ఇచ్చేది మోడీ కానీ వడ్డించేవాడు మనవడు కాదు. వడ్డించడానికి ఓటు వేరేటోకి ఓటేస్తారు, పైసలు ఇచ్చేటోనికి ఓటేస్తే మీకు లడ్డు వస్తుంది, మీకు పైసలు వస్తాయి. పైసలు ఇచ్చేది మోడీ గారే. మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. మాకు ఒక్కసారి ఓటు అయిపోతుంది. అవునా కాదా? అన్యాయం చేసినట్ట కాదాక. కాబట్టి దయచేసి మీరు అందరూ పెద్ద మనసు అర్థం చేసుకోండి. మీ ఓటు, మీ అమూల్యమైన ఓటును పూర్తి మీద వేయండి. మీ ఓట్లు సరిపోక మీతో పాటు మీ చుట్టపోలు కానీ మీ మిత్రులు కానీ కరీంనగర్ కానీ ఎక్కడున్నా కూడా మేమందరం పూర్తి ఓటేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేస్తున్నాం, బండి సంజయ్ని ఎంపీ చేస్తున్నాం. మీరు కూడా ఓట్ లేదని చెప్పి మీరందరూ ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఓటేసి మళ్ళీ నన్ను ఎంపీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా ఓటు చేయలేక ఓట్లు వేస్తారు కదా, పక్కా వేస్తారు కదా, వారు 1 సైడే కదా. గట్టిగా మీరు పళ్ళ ఓట్లు వచ్చినాక మిషన్ గట్టిగా గుద్దొకటి మిషన్ కనపచ్చాడంట, మెల్లగా వేసి మళ్ళా అన్నారంలో మొత్తం పోలింగ్ బాక్సులతో టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో బాక్సులు బద్దలు కావాలి, కట్టుండాలి. వేస్తారు కదా ధైర్యంగా వచ్చాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.